మీకు మాంసము ఖరీదు అనుకుంటే మీ పక్కనే అడవులు ఉన్నవి, అడవి పందులను పట్టుకొని చక్కగా అడవి పందులు తినండి. సో వెరీ ఇంపార్టెంట్. ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా పెద్ద మాంసం అనేది అంటే గొడ్డు మాంసం తినేవాళ్ళము. సో మధ్యలో మనకు ఒక దరిద్రపు కల్చర్ ఒకటి వచ్చి, బ్రాహ్మణికల్ కల్చర్ వచ్చి, ఎందుకంటే ఇది వాస్తవం కాబట్టి నేను చెప్తున్నాను. బ్రాహ్మణికల్ కల్చర్ వచ్చి ఈ పెద్ద మాంసం తినొద్దు, మనకు అది ఇది గాడిద గుడ్డు అని చెప్పి అది బంద్ చేయించింది. నేను చాలా గ్రామాలలో, ఎస్పెషల్లీ మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా గ్రామాలలో నేను నిద్రలు చేసినప్పుడు అక్కడ ఉన్న ముసలి వాళ్ళు నాకు చెప్పారు ఈ విషయం. సార్ మాకు గొడ్డుకూర తినాలని ఉంది, కానీ గొడ్డుకూర తిన్నిస్తలేరు, ఊర్లో తిన్నిస్తలేరు, మా ఇంట్లో తిన్నిస్తలేరు, కానీ నా ప్రాణం కొట్టుకుంటుందని చాలామంది ముసలు చెప్పారు. ఇంకొక విషయం వాళ్ళు ఏం చెప్పిందంటే, గొడ్డుకూర తిన్నంత వరకు నా ఆరోగ్యం ఎంత మంచిగా ఉండేదో, నేను వ్యవసాయం పనులు బాగా చేసేవాడిని, కూలి పనులు బాగా చేసేవాడిని, ఎప్పుడైతే అది ఆపేసిండో నాకు నా ఒంట్లో సత్తువ లేదు అని చెప్పి. ఊర్లో నేను తెలుసుకున్న కొత్త విషయం ఏంటంటే, అంకనగూడెంలో అక్కడ కూడా ఒకసారి ఒక నైట్ హాల్ చేశాను కదా, అక్కడ విషయం తెలుసుకున్నది ఏంటంటే, ఈ పిచ్చి మాలలు వేసుకొని ఆ దేవుడి మీద మాల, ఈ దేవుడి మీద మాల వేసుకొని ఇంతకుముందు చక్కగా అడవి మాంసం తినేవాళ్ళు, పంది మాంసము, ఇప్పుడు అది మానేసింది. అది ఏంటంటే మాల వేసుకుంటున్నారట, ఏందో గాడిద గుడ్డు, అంత వేస్ట్. సో హ్యాపీగా మనం ఏ తినాలో తినాలి అంతే. సో మనకి ఎన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఏం తింటున్నామో ఆ తిండి తింటేనే మన బాడీ బాగుంటుంది. సో మన జిల్లాలో అడవి పందులు చాలా ఎక్కువగా ఉన్నవి. సో అడవి పంది అనేది చాలా ఖరీదైన మాంసం, మీ అందరికీ తెలుసో లేదో. సో మొత్తం ప్రపంచంలో అమెరికాలో మీకు హోటల్కి వెళ్తే ఎక్కువ కాస్ట్ ఏది ఉంటుందంటే చికెన్ ఉండదు, ల్యాంబ్ అంటే మన మేకా మాంసం ఉండదు, అడవి మాంసమే అతి ఎక్కువ ఖరీదు. సో అలాంటి అడవి మాంసాన్ని, అడవి పంది మాంసాన్ని మన వాళ్ళు ఆపేశారు. ఒకవైపు ఏమో నాకు ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఫార్మర్స్ ఏం చెప్తున్నారంటే, అడవి పందులు బెడత ఎక్కువైంది సార్, మేము ఏ పంట వేసినా తినేస్తుంది సార్, ఏం చేయమంటారు మమ్మల్ని అంటున్నారు. ఇంకోవైపు ఏమైనా తినొచ్చు కదా బాబు అంటే, అది తినడం ఆపేసినాం సార్ అంటున్నారు. ఈ రెండు వైరుధ్యాలు వచ్చినాయి మనకి. సో ఈ మధ్యకాలంలో భారత ప్రభుత్వము, అటవీ శాఖ, భారత ప్రభుత్వం మాంసాన్ని తినొచ్చు, అడవి పందుల్ని పట్టుకోవచ్చు అనేది ఒకటి నిర్ణయం చేశారు. ఇదేమీ నేరం కాదు, అడవి పందుల మాంసం తినడం నేరం కాదు. నెమల మాంసం తినొద్దు, దుప్పి మాంసం తినొద్దు, మనకి